అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులకు అలాగే బాధ్యత గల ప్రతి పౌరునికి నా నమస్కారం. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, త్వరలో ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగనున్నది. ఇది యాక్చువల్గా మార్చ్ 25వ తారీఖున జరగాలి. కానీ దురదృష్టవశాత్తు ఇది ఫిబ్రవరి 27వ తారీఖుకి జరపబడింది, ముందుకి అంటే ప్రీపోన్ చేయబడింది. దానివల్ల పోటీలో ఒకే ఒక ప్రధాన పార్టీ ఉంది, అది కూడా కూటమి. అలాగే 34 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకి టైం లేకుండా అయిపోయింది. ఎలా అంటే, నామినేషన్కి ఏలూరు వెళ్ళాలి, నామినేషన్ పేపర్ తెచ్చుకోవడానికి ఏలూరు వెళ్ళాలి, అలాగే నామినేషన్ సబ్మిట్ చేయడానికి ఏలూరు వెళ్ళాలి, అలాగే స్క్రూట్నీకి కూడా ఏలూరు వెళ్ళాలి, అలాగే తర్వాత జరిగే మీటింగ్ కూడా ఏలూరు వెళ్ళాలి. ఇలాగ 4 రోజులు కిల్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ ఏంటంటే, ఈ ఎలక్షన్ అనేది 6 జిల్లాలకు జరుగుతుంది. అంటే ఇదివరకు ఈస్ట్ వెస్ట్ అనేవి ఉండేవి కదా, వాటిని విభజించిన తర్వాత 6 జిల్లాలు: ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు జిల్లా, కాకినాడ జిల్లా, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇందులో మొత్తం మీద 131 మండలాలు ఉన్నాయి. అలాగే 38 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 38 నియోజకవర్గాల్లో 3,14,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. మేము 10 రోజుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా 10 రోజుల్లో 3,14,000 మందిని కలవడం అనేది అసంభవం. సో దయచేసి నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, మనం రోజు ఏదో ఒక సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం. ఆ సిచ్యువేషన్స్ చూసి మార్పు కావాలని కోరుకుంటాం. ఈ మార్పు మీతోనే అవుతుంది, మీ వల్లే అవుతుంది. సో ఇప్పుడు అధికార పార్టీ ఉందనుకోండి, వాళ్ళకి క్యాడర్ ఉంటుంది, క్యాడర్ పనిచేస్తుంది. వాళ్ళు ఒక్కరోజు చాలు వాళ్ళకి పనిచేయడానికి. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులకి అసలు ఆ టైం లేదు. 10 రోజులు ఉన్నది హార్డ్లీ. కలవాల్సింది, తిరగాల్సింది 6 జిల్లాలు, 3,14,000 మంది ఓటు వినియోగించుకోవడానికి ఉన్న ఓటర్లను కలవాలి. సో దయచేసి మీరు ఏంటంటే, మేము ఇండిపెండెంట్గా ముందుకు వస్తున్నాము, సపోర్ట్ చేయండి, మార్పు కోరుకోండి. తప్పకుండా మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే కొత్త తరాన్ని ముందుకు రావాలి, యూత్ ముందుకు రావాలి. యూత్ ముందుకు వస్తేనే ఏదైనా, అది చట్టాలు మార్చడానికైనా దేనికోసమైనా నిలబడడానికైనా ఒక అవకాశం ఉంటుంది. మీరు దయచేసి ఈ ఒక్క విషయాన్ని గమనించి ఈ వీడియోని మీకు సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్కి కానీ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే యూత్ ముందుకు వస్తే డెఫినెట్గా సక్సెస్ అనేది చూడడం జరుగుతుంది. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎదిగే సమయానికి నేను ఫ్యూచర్ ఇండిపెండెంట్ ఇండియా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చింది, కానీ మనకి ఎక్కడ స్వాతంత్రం వచ్చినట్టు కనిపించట్లా. ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా అవమానాలు, ఎక్కడ చూసినా ఏదో మొత్తం ఇది రాజకీయ నాయకులకే స్వతంత్రం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. సో మీరు ఏం చేయాలంటే, ఈ వీడియోని మీకు సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ ఇండియా, ఇండిపెండెంట్ ఇండియాని మనం చూద్దాం. మన పిల్లలకి మంచి భవిష్యత్తునిద్దాం. దయచేసి ఈ యొక్క మేలు చేసి మీరు సమాజంలో మార్పు తీసుకురండి. థ్యాంక్ యూ.